హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. మొత్తం 6 సభ్యులతో కలిసి ఇన్స్టా, టెలిగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు. సిరాజ్ సమీర్ తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నట్లు వివరాలు సేకరించారు. హైదరాబాద్ లో 3 రోజుల పాటు ఈ 6 కలిసి ఉన్నారని, ఐసీఎస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై మీటింగ్ కూడా జరుపుకున్నట్లు తెలిపారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు ఇవ్వగా మిగతా 4కి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని నిందితులకు ఐసీఎస్ హ్యాండ్లర్ ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్లు, సెల్స్ ను సిరాజ్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో నిన్న విజయనగరంలో సిరాజ్ ను, హైదరాబాద్ లో సమీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే అటు విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. ఉగ్రదాడి కుట్ర భగ్నం కేసులో అరెస్ట్ అయిన సిరాజ్, సమీర్ వివరాలను సేకరించారు. ఈ ఘటనపై రహస్యంగా దర్యాప్తు చేస్తుంది ఎన్ఐఏ. హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. మొత్తం 6 సభ్యులతో కలిసి ఇన్స్టా, టెలిగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు. సిరాజ్, సమీర్ తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నట్లు వివరాలు సేకరించారు. హైదరాబాద్ లో 3 రోజుల పాటు ఈ 6 కలిసి ఉన్నారని, ఐసీఎస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై మీటింగ్ కూడా జరుపుకున్నట్లు తెలిపారు. టిఫిన్ బాక్స్ బాంబుల తయారీని ఇద్దరి ఆదేశాలు ఇవ్వగా మిగతా 4కి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని నిందితులను ఐసీఎస్ హ్యాండ్లర్ ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్లు, సెల్స్ ను సిరాజ్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో నిన్న విజయనగరంలో సిరాజ్ ను, హైదరాబాద్ లో సమీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే అటు విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. ఉగ్రదాడి కుట్ర భగ్నం కేసులో అరెస్ట్ అయిన సిరాజ్, సమీర్ వివరాలను సేకరించారు. ఈ ఘటనపై రహస్యంగా దర్యాప్తు చేస్తుంది ఎన్ఐఏ.